జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సదానందం. కుంభమేళాకి వెళుతున్న హిందువులపై రాళ్ల దాడి జరిగింది. ఇదెంత దుర్మార్గం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రలో జలగం దగ్గర ఈ రాళ్ల దాడి జరిగింది. ఇది గుజరాత్ ప్రయాగరాజ్కు వెళ్తున్న ఈ రైలుపై దాడి జరిగింది. సో ఇదే కాకుండా సూరత్ నుండి ప్రయాగరాజ్ వెళ్తున్న ఆ దారిలో అక్కడున్న ఎక్స్‌ప్రెస్ పైన కూడా సేమ్ ఇదే రకంగా హిందువులపై దాడి జరిగింది. బట్ ఇక్కడున్న కొంతమంది కుహనా మేధావులు వేరే దేశాలకెళ్ళి ఆయా దేశాలలో ఇక్కడ ఉన్న మైనారిటీలకి రక్షణ లేదు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ప్రలోభాలు పలుకుతారు ఈ విధవలు. అంటే వీళ్ళని ఏ రకంగా ఆలోచించాలి? మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు ఈ దేశాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు? ఎవరి సిద్ధాంతాలని ఎవరు కాలరోస్తున్నారు? ఎవరిని కావాలని డిస్టర్బ్ చేసే ప్రక్రియ నడుస్తుంది ఇక్కడ? సక్రమంగా హిందువులు ఒక యాత్ర చేసుకోవడానికి కూడా దేశంలో స్వేచ్ఛా సమానత్వం లేకపోతే ఎట్లా? 12 సంవత్సరాలు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళానికి ఎంతో మంది, కొన్ని కోట్ల మంది వస్తున్న పరిస్థితి. అంటే హిందువులను డిస్టర్బ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలనే కదా ఈ ఆలోచన. అంటే ఈ దేశంలో అల్లర్లు జరగాలి, ఈ దేశం అంతా బ్యాడ్ అయిపోవాలి, ప్రపంచం మొత్తంలో దేశాన్ని ఒక రకంగా బూచిలాగా చూపించే విధవలు ఆ రకమైన ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ రకంగా వేచి చూస్తున్న పరిస్థితి దీనికోసం. చిన్నగా ఏదన్నా మళ్ళీ రివర్స్ ఏదైనా జరిగితే మాత్రం దాన్ని భూతద్దంలో చూపిస్తున్న పరిస్థితి. బట్ ఈ న్యూస్ మాత్రం ఎవరికి కనిపించదు. ఎవరైతే ఈ ప్రింట్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా గానీ, యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరికి కూడా ఈ దాడుల విషయాలు ఎక్కడ కనిపించవు. హిందువులపై జరిగే దాడులు వీళ్లకు కనిపించవు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయట ఈ దేశంలో. భారతదేశంలో 5 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీ. ఇంకా ఎన్ని రోజులని ఈ మైనారిటీ హక్కులు తీసుకుంటారు? ఆయా రాష్ట్రాలలో ఉన్న హిందువులను కదా మైనారిటీగా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఈ దేశంలో మైనారిటీలు అంటే ఎవరు? సరే, కొన్ని రాష్ట్రాలలో మైనారిటీలను ఒప్పుకోవచ్చు. బట్ మిగతా రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో హిందువులే మైనారిటీలు కదా. 195 దేశాలు ప్రపంచంలో ఉంటే ప్రపంచంలో ఉన్న 195 దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే బికాస్ ఆఫ్ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా అనేది మహావైభవంగా జరుగుతుంది. ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యం ఇది. అంతరిక్షం నుంచి వెళ్ళి చూసినా కూడా ఈ దృశ్యం కనిపిస్తుంది అని చెప్పేసి ఆ మధ్యలో సైంటిస్టులు ఇచ్చిన వార్త ఇది. సో అంత గొప్ప జరుగుతున్న ఈ కార్యక్రమంని డిస్టర్బ్ చేసే విధంగా ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తే, ఈ డిస్టర్బ్ చేసిన న్యూస్ అంతా కూడా 195 దేశాలు దీనిపై దృష్టి మళ్లించినాయి కాబట్టి ఖచ్చితంగా ఒక రకమైన మెసేజ్ ఇవ్వడానికి కొంతమంది దుర్మార్గులు చేస్తున్న కుట్రలో భాగం ఇదంతా కూడా. బట్ ఏది ఏమైనా హిందువులకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బస్సులలో వస్తారా, ట్రైన్లలో వస్తారా, ఎక్కడ దాడులు జరిగినా తక్షణమే వాళ్ళందరినీ కూడా సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనము మోడీ గారిని కానీ, యోగి గారిని కానీ ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక గుడి కట్టుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. గణపతి సంబంధించిన ఉత్సవాలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అమ్మవారికి సంబంధించిన ఊరేగింపు చేయాలంటే రాళ్లతో కొడతారు. లవ్ జిహాదులు జరుగుతాయి, ఫుడ్ సంబంధించిన జిహాదులు జరుగుతాయి. ఒక ర్యాలీ నడుస్తుంటే ర్యాలీలలో చెప్పులతో కొట్టడము, రాళ్లతో కొట్టడము, ఉమ్మడము. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం అనేది, ఇంకా ఏ మాత్రం కూడా మనం సోగి లేకుండా బతుకుతున్నాం అనేది ఇది ఒక నిదర్శనం మాత్రమే. అంటే ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరికి తగడపడాలని చూస్తున్నారు, ఇదంతా క్లారిటీ కనిపిస్తలేదా? ఈ ఎలాంటి చర్యలు జరుగుతున్నాయో మనకు కనిపిస్తలేదా? ఇంకా ఈ కోనా మేధావులకి సిగ్గు లేదా వాడు మాట్లాడడానికి? సిగ్గుండాలి కదా వాడు ఇలాంటి విషయాలు మాట్లాడడానికి. ఎందుకని చూపించారు? ఈ మెసేజ్ ఎందుకు చూపించారు? దీని గురించి ఎందుకని చెప్పారు బయటికి? సో ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసిన వెంటనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే మన వీడియోలు చూస్తారు. యువత రకరకాల పిచ్చి వీడియోలు వాళ్ళు చూడకుండా ఈ వీడియోని యువతకు పంపించి దేశభక్తులుగా, ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.